చేసుకోవాలని చెప్పేస్తున్నాం. సో మీరు ఈ పాఠశాల చదివారు, చాలా కొంతమంది ఉద్యోగస్తులుగా, కొంతమంది ఉద్యోగస్తులు భార్యలుగా, కొంతమంది ఉద్యోగస్తులు పురుషులుగా, అలాగే కొంతమంది అవసరంగా ఉన్నారు. ఈ పాఠశాలలో మీరు చదివినటువంటి అనుభవాలు, మీ గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్నటువంటి మంచి మంచి విషయాలు, అవి మీ భవిష్యత్తులో మీకు ఎలా ఉపయోగపడ్డాయి, ముందు మీ అనుభవాలు పంచుకుంటే తర్వాత మీకు తయారు చెప్పేసి తర్వాత వాళ్ళు వాళ్ళ అనుభవాలు మీకు చెప్తారు. మొదటిగా 1 by 1 దాదాపు 2 గంటలు కావాల్సింది. సొంతంగా వాళ్ళు మాట చెప్తే మంచి మాటలు మీరు అందరికి పంచుకున్నాం చేస్తారు. కాబట్టి ఎవరైనా 5 మంది మాట్లాడితే మీ అనుభవాలు పంచుకుంటే బాగుంటాయి. సో మొదటిగా మీకు జరుగుతున్నాను. మాట్లాడదు సైలెన్స్. సైలెన్స్. వీడియో తీయాలా తీసుకొని సార్ వచ్చిందంటే ప్రత్యేకంగా ప్రతి ఒక్క సార్ అందరికీ కూడా పేరు పేరు వచ్చిన నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి పిచ్చేసినటువంటి నా స్నేహితులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది. అసలు ఒక పండగ వాతావరణం లాగా ఉంది ఇక్కడ ఫ్యామిలీస్ తోటి ఇలా రావడం అంటూ. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం అందరూ ఈ విధంగా జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. చదువు అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితాలకు మాత్రం. అది నిదానంగా ప్రస్తుతం ఆ టైంలో తెలియకపోయినా తర్వాతనే తెలుస్తూ ఉంది. ఇప్పుడు మనం చదివేవా లేదనే కాకుండా మన పిల్లల కన్నా ఒక చదువుని తప్పకుండా మనందరం ఇద్దాము. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సార్ల వల్ల మనకి అంటే వాళ్ళు చెప్పేది మనం ఆ రోజులో తీసుకోలేకపోయాం, కానీ ఈ రోజు మాత్రం అది గుర్తొస్తానే ఉంది. ఇంగ్లీష్ సారు ప్రత్యేకంగా చెప్పాలి, అందరికీ తెలుసు, అందరినీ కొట్టే ఉంటాడు. సారు ఒక్కరు సార్తో ఒక్కరు బాబు అనుభవాలు సార్ దానికి అరవద్దమ్మా. హిందీ మేడం రే, హిందీ మేడం మేడం సైలెన్స్. గురువు గారు వాళ్ళ అమూల్యమైన సమయం
కేటాయించడానికి చాలా ఆనందంగా ఉంది. సార్ వాళ్ళు ముఖ్యమైన పనులు కూడా ఆపుకొని ఈరోజు సార్ ఈ విధంగా ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే తప్పకుండా సార్ సహకరించారు. మేడంకి లాస్ట్ టైంలో ఝాన్సీ మేడం గారికి లాస్ట్ టైంలో ఫోన్ చేశాను. మేడం గారు స్పందించి తప్పకుండా వస్తానని చెప్పి మేడం గారు కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఫస్ట్ నుంచి అందరూ బాగా కలిసి మెలిసి ఉన్నాము, కలుస్తాము కలవమని అనుకున్నాము. కానీ అందరూ కూడా విద్యార్థులు కలుసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని బాగా జయప్రదం చేసుకున్నాము. పాఠశాలలో ఇప్పుడు మనం అందరూ ఇలా కలవడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరూ వాళ్ళ చాలా స్కూల్ సార్ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు ఎవరికి ఏం తెలియదు. స్కూల్ వచ్చేసినాక జీవితం ఒక వయసు వచ్చే వస్తుంది. ఏదైనా అనుభవం కొడితే గుణపాఠం ఉన్నట్టు సార్ చెప్పితే ఎవరైనా తెలియదు. జీవితం అనుభవించే చదివి తెలుస్తుంది. సైలెన్స్ సైలెన్స్ మా కొన్ని సరపాకండమ్మా. వాళ్ళ మాటలు కానీ వాళ్ళు ట్రీట్ చేసే విధానం కానీ ఏ రోజు 10th లో ఉన్నప్పుడు మళ్ళీ మా సెకండ్ ఇయర్ ఎంపీసీ ప్రాక్టికల్స్ చేసి ఆపేశాను. ఎంపీ నా మ్యారేజ్ అయిన 4 years తర్వాత నుంచి నేను టీచర్గా చాలా నేర్చుకున్నాను. ఇప్పటికీ వాళ్ళు ఎవరు వస్తున్నారు అని ముందు ఫస్ట్ మనకి సార్ వాళ్ళు నేను 6th నుంచి నేను 7th నుంచి 10th వరకు సార్ వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వీళ్ళ కుమార్ సార్ లేరు, తెలుగు సార్ చనిపోయారని తెలిసింది. వాళ్ళిద్దరు లేకపోవడం కూడా చాలా బాధగా ఉంది. టీఎస్ పైన రాలేదు. ఇలా కలుస్తామని సార్ వాళ్ళు అనుకోకుండా ఇలా జరగడం, ఇది ఏర్పాటు చేసిన చాలా థ్యాంక్స్. సార్ వాళ్ళు మీడియాలకు చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తామో లేదో, ఎలా కలుస్తామో లేదో తర్వాత తెలియదు. చాలా థ్యాంక్స్ సార్. మాట్లాడాల్సిందిగా ఇన్వైట్ చేసేటువంటి మా స్టూడెంట్స్ అందరికీ, మా పిల్లలకి నేను ఈ పాఠశాల మాకు చాలా ప్రత్యేక. 2001లో ఇక్కడికి వచ్చాను నేను సైన్స్ టీచర్గా. మా అపార్ట్మెంట్ 98లో స్కూల్ ఎస్టేట్గా అపార్ట్మెంట్. అప్పుడు మాకు అప్రెంటిస్ ఉంటుంది. ఒక 2 years 1500కి 1800 చేత రెగ్యులర్ అవుతాం. చేజల మండలంలో ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఇక్కడ రెగ్యులర్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ హాస్పిటల్ వచ్చాను. ఒకటే NSCPS కాదు. తర్వాత సైన్స్ NSPS డివైడ్ చేశారు. 2001 నుంచి 2009 దాకా పనిచేసేది. 2009 ఏరియాలో ప్రమోషన్ మీద హెడ్మాస్టర్ పోయాను. మరిపాడిపోయాను. ఎంపీఓ కూడా చేశాను. మరిపాడు నుంచి నెల్లూరు SSA ఆఫీస్కి వచ్చాను. 5 years సర్వశిక్షగా పనిచేస్తాను. తర్వాత ఇప్పుడు కోవిడ్ హాస్పిటల్ పనిచేస్తాను. ఇది మా గురించి. ఇక్కడ అంటే మీరు ఇక్కడ చదివి అంటే బహుశా నేను పోయేటప్పుడు నేను 9th క్లాస్లో ఉంటారనుకుంటాను. అవును సార్, అవును సార్, 9th సార్. సైలెన్స్ సైలెన్స్. సో 14 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన గుండెక్కనే పిలిచి మీరు ఆత్మీయంగా సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు. మీరు సాధన చేసుకున్న కోచ్ అంటే చదువుకునేటప్పుడు మీకు ఏం తెలియదు, చిన్నపిల్లలు కాబట్టి ఆ 8, 9, 10 ఆ పరుగుల్లో అసలు మీకు ఆలోచించేటువంటి కెపాసిటీ కూడా ఉండదు ఫ్యూచర్ గురించి. మా తల్లిదండ్రులు కూడా అందరూ మాత్రమే. తల్లిదండ్రులు కూడా ఉదయం పల్లెటూరులో కాబట్టి వాళ్ళకు కూడా మన ఫ్యూచర్ మీద భవిష్యత్తు మీద
అవగాహన ఉంది కాబట్టి పడిపోతున్నారు, చదువుకుంటున్నారు, ఆ ఉద్దేశంతో ఉంటారు. ఒకటి చదువులు కూడా అంత సీరియస్గా తీసుకుని ఉంటారు. సో ఇప్పుడు ఆ చదువు విలువ మీ అందరికీ తెలుసుకుంటుంది. ఇదంతా కూడా వివిధ రకాల వృత్తుల్లో ఉంటారు. అమ్మాయిలకైతే అందరికీ మ్యారేజ్ అయిపోతాయి, అమ్మాయిలు అయితే కొంతమంది పెళ్లి అయిపోయాక కొంతమంది ఉంటారు. సో రకరకాల ఆ వృత్తుల్లో ఉంటారు మీరంతా కూడా. సో నా అడ్వైజ్ ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించాలి. పిల్లలకి మనం ఇచ్చే ఆస్తి వాళ్ళు ఒకటే. మంచి చదువు మీద అందించినట్లయితే వాళ్ళు మంచి స్థాయికి పోతారు, వాళ్ళ జనరేషన్స్ బాగుంటాయి, వాళ్ళ వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది. సో మనందరినీ ఆహ్వానించి వీళ్ళు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్కరు ఒక ఊళ్ళో ఉంటారు, అందరూ ఒకే దగ్గర ఉంటారు కదా. మీరు చదువుకునేటప్పుడైతే అందరూ ఇంకే ఊళ్ళో ఉంటారు కాబట్టి వస్తారు. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయిపోయి ఎక్కడెక్కడో ఉంటారు, అందరినీ ఎక్కడెక్కడో ఉన్న అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక చోట చేసినటువంటి ఆర్గనైజర్స్కి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకసారి అభినందన తెలియజేస్తూ అలాగే ఏమైనా సైలెన్స్ ప్లీజ్. పిల్లలకు కూడా ఆశిస్తూ ఈరోజు నిజంగా చాలా అద్భుతమైన, ఎందుకంటే నాకు వేరే ప్రోగ్రామ్ అవసరంగా కానీ మధ్యాహ్నం ఫోన్ చేసుకొని వచ్చిన దానికి వెరీ హ్యాపీ. చాలా సంవత్సరాలు తెచ్చుకున్నది ఒకటి ఆల్మోస్ట్ అందరూ చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏంటో మీకు అనుకోండి. దాంట్లో ఉన్న స్థితి ఇవ్వండి. ఏ వృత్తిలో తప్పు కాదు, ఏ వృత్తిలో కూడా ఉన్నత స్థితి పోయేటట్టుగా ట్రై చేయండి. అందరికీ ఆశీస్సులు. ఇంకోటి ఏంటంటే ఇంత కష్టపడి అందరినీ గ్యాదర్ చేసింది. అలాగే కొద్దిమంది కనిపిస్తూ ఉంటారు విద్యార్థులు అక్కడక్కడ ఏదన్నా షాపింగ్ మాల్స్ లేకపోతే సార్ అంటారు, తర్వాత ఆమెకే అంటాం, మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ గుర్తొస్తారు. ఢిల్లీకి పని చేసినప్పుడు కూడా 2 నిమిషాల తర్వాత మళ్ళీ గుర్తొస్తాయి. అట్లాగా కొన్ని పేర్లు గుర్తుంటాయి, కొన్ని రూపాలు గుర్తుంటాయి. కాబట్టి మనందరినీ గుర్తు పెట్టుకొని ఇలాగా తీసుకొని వచ్చి మనందరినీ ప్లస్ మీతోటి కలిపినందుకు మీ అందరికీ ఆశయాలందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈసారి మేము రాకపోయినా ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా కూడా మీకు తెలుసుకోండి, మీ కష్టాలు పంచుకోండి. మీరంతా ఓల్డ్ స్టూడెంట్స్ కదా, ఏదైనా అవకాశాలు ఉంటే ఒకవేళ ఏదైనా అవకాశాలు లేని వాళ్ళకి ఇక్కడ ఉన్న స్థితిలో ఉంటే వాళ్ళకి ఏదైనా అవకాశాలు కల్పించండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఈసారి అందరూ అలాగే చేసుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగ్గురే మేడం గారు అందరికీ కూడా నమస్కారాలు. మీరు ఇప్పటికి కూడా మా కళ్ళకి స్టూడెంట్స్, ఎప్పటికైనా స్టూడెంట్స్ ఇప్పటికీ స్టూడెంట్స్. మీ అందరికీ కూడా మా శుభాశీస్సులు. ముఖ్యంగా ఢిల్లీకి రాజైనా తల్లికి ఉడికా సార్. కాబట్టి అందరూ కూడా ఇంకా మనం చూస్తుంటే ఆ రోజు గుర్తుకు వస్తున్నాయి. అంటే కొంతమంది సాధ్యపడిన మొబైల్ ఐడెంటిఫై చేశారు, బట్ కొంతమంది ట్రై కాలేదు. సో మీకు నేరుగా సో మీకు అందరికీ నా సంగతి బాగా తెలుసు. లెస్ టాక్ మోర్ వర్క్. అవును సార్. ఇప్పుడే కాదు, ఏ స్కూల్ పోయినా అదే. కాకపోతే కొంచెం వయసు వచ్చింది కాబట్టి కొంచెం స్లో. అప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ కాబట్టి ఏదో పిల్లలకి మనం వచ్చాము ఈ బడికి, పిల్లలకి మనం ఏదో కొంచెం చెప్పాలా. ఈ బండి నుంచి వాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎంతో కొంత కనీసం ఒక చిన్న వాక్యమైనా మాట్లాడగలిగితే చాలు అనేటువంటి ధోరణిలో ఉంటారు తప్ప మిమ్మల్ని కొట్టి మాకేదో అక్కడ కిరీటాలు రావు. అయితే ఇక్కడ నేను చాలా ఫ్రీగా స్కూల్లో మాట, ఎందుకంటే ఈ పెనుపల్లి హై స్కూల్ మర్చిపోలేంది కాబట్టి నేను గత అనేక సార్లు ఇంకా వెళ్తూ ఉంటాం, చూస్తుంటారేమో ఎవరైనా కనపడతారేమో అని. ఎవరు కనపడలేదు కానీ అప్పుడప్పుడు కొంతమంది కనిపిస్తుంటారు. అట్లా ఈ దారిని వెళ్ళినప్పుడల్లా ఊరికి ఈ బిల్డింగ్స్ అడుగుతుంటారు, స్కూల్ ఎలా ఉంది, ఇక్కడ
నా వెలుగుపేట వాళ్ళు కూడా మా మేడం గారు కూడా ఒక 7 years ఇక్కడే పనిచేస్తారు తెలుగు మేడం. సో అలాంటి జ్ఞాపకాలు ఈ దారిలో పోతున్నప్పుడు గుర్తుకొస్తుంటాయి. సో ఈరోజు మీరందరినీ చూడగలిగే నాకు చాలా సంతోషంగా ఉంది. కొంతమంది కొన్ని రంగాల్లో స్థిరపడున్నారు, ఏం పర్వాలేదు. ఆ రోజు చెప్పేది ఇప్పుడు చెప్పేది ఒకటే మాట, కష్టపడి చదవండి ఎదగండి అని మేము చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను గండవరం హై స్కూల్లో పనిచేస్తున్నాను, మొన్న లాస్ట్ ఇయర్ ట్రాన్స్ఫర్ అయ్యాను. వాళ్ళు కూడా అదే మాట చెప్తాను, అదే మీరు ఇప్పుడు కష్టపడి ఇలా చదువుకుంటే రేపు మీరు ఉన్నత స్థితికి పోతారు. అప్పుడు మీరు మాకు కనబడినప్పుడు సార్ మీరు ఫలానా స్కూలు ఫలానా విద్యార్థులు సార్ మీరు అలా తెలుసుకుంటారంటే మాకు కొద్దిగా గర్వంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి నేను అదే చెప్తుంటాను, నేను ఫలానా స్కూల్లో 10 ఏళ్ళు పనిచేశాను అని గర్వంగా. ఇప్పుడు ఏ స్కూల్లో పోయినా అంతకుముందు ఫస్ట్ మినగలు గాంధీ సంఘం ఇప్పుడు గండవరం, ఏ స్కూల్కి పోయినా విలుపల్లి స్కూల్ గురించి మాత్రం గొప్పగానే చెప్తాను. ఎందుకంటే ఇంతటి ఆనందాన్ని మాకు ఈ స్కూల్ ఇచ్చింది. కాబట్టి నేను చెప్పేది మీకు ఏంటంటే, ఒకసారి మా చిన్నబ్బాయి కూడా చెప్పేవాడు, అన్న నువ్వు ఒక అబ్బాయిని పెట్టావంట వాడు కడికే రాలేదంట. నాకైతే ఇక ఏం చెప్పాలో అర్థం కాదు. అంటే మా అబ్బాయి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు నారాయణ స్కూల్లో కొట్టడం అంటే ఎందుకు కొడతాము, ఏదో చదవలేదనో ఏదో హోంవర్క్ రాయలేదనో, అంతేగాని ఎవరి మీద మాకు ఎటువంటి పాపం అయితే ఇచ్చారు. సంతోషంగా వచ్చారు, హ్యాపీగా. ఎందుకంటే వాళ్ళందరినీ చూసిన ఆనందంలో మా కడుపు కూడా నిండిపోయింది, మా భోజనం కూడా అక్కర్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అదే మీరు కష్టపడ్డారు, ఏదో రంగంలో కష్టపడ్డారు, మీ బిడ్డలను కూడా బాగా చదివిస్తుంది. అదే మా కోరిక. చదివిస్తారా మీ బిడ్డలు? చదివిస్తాం సార్. ఎందుకంటే కష్టం విలువ అనేది తెలుసు, రూపాయి విలువ అనేది పేదవాడికి మాత్రమే తెలుసు. గుర్తుపెట్టుకోండి, రూపాయి విలువ పేదవాడికి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ కష్టాన్ని గుర్తు మీ బిడ్డలకు చెప్పండి. తల్లి ఎక్కువగా మెయిన్ రోల్ పోషించేది తల్లి, గుర్తుపెట్టుకోండి. తల్లి బిడ్డలకు చెప్పాలా, తండ్రి పడే కష్టం, అదే మన తండ్రి మీకోసం ఎక్కువగా చేస్తున్నాడు, కష్టపడుతున్నాడు, కాబట్టి మీరు బాగా చదవండి అని చెప్పి మీరు మీ పిల్లలకు అని చెప్పినట్లయితే ఖచ్చితంగా వాడు ఎదుగుతాడు. మెయిన్ రోల్ పోషించేది తల్లి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. మా అమ్మకి మేము 4 కొడుకులు, 4 ఈరోజు టీచర్లు, అందరూ 4 టీచర్స్. ఆ స్థాయిలో వస్తున్నామంటే ఎవరు కారణం? తల్లి మాత్రమే గర్వంగా చెప్పాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒకప్పుడు విద్యార్థులు, ఇప్పుడు తల్లులుగా ఉన్నటువంటి మీరు బిడ్డలకి చెప్పండి. కష్టం మీరు చెప్తే వాళ్ళు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇంకేమన్నా ఉంటే ఏదో చెప్పాలంటే ఏదో కాబట్టి మీరు వచ్చిన ఆనందం వల్ల మాకు కూడా రావట్లేదు సార్. మీరు వచ్చిన ఆనందం వల్ల మాకు కూడా మాటలు రావట్లేదు సార్. మాకు ఏంటంటే ఇప్పుడు వర్క్ అప్పుడు లాగా లేదమ్మా, ఫ్రీగా లేదు, చాలా టైట్గా ఉంది. పోయినసారి గవర్నమెంట్ నుంచి బాగా టైట్ అయిపోయింది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది. అట్లా అంటే దాని ఎఫెక్ట్ ఉండదు అనమాట. వర్క్ ఎక్కువగా ఉంది, ప్రెషర్స్ ఎక్కువగా ఉంది. అప్పుడులాగా ఫ్రీగా లేదు ఇప్పుడైతే ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను పనిచేసే స్కూల్లో అయితే మహా అసాధ్యులు పేరెంట్స్ కూడా పిల్లవాడు అక్కడంటే వచ్చేస్తారు. మమ్మల్ని గుర్తుపెట్టి మీరు పిలిచినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరో పక్కన ఈ గారికి చాలా చాలా బాగా ఇష్టపడతాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ స్పోర్ట్స్ ఈ బ్యాచ్ బయటకు వెళ్ళినప్పుడు చాలా బాగుపడుతుంది. ఆ బ్యాచ్ వెళ్ళిపోయినప్పుడు నేను అంటే నేను 2002లో జాయిన్ అయ్యాను. 2011 దాకా స్కూల్లో ఉన్నాను. దాదాపు 5 years అనుభవంగా ఉంటారు కాబట్టి మీరు మంచిగా తీసుకుంటారు. వాయిస్లో వచ్చిన విషయాలు ఎక్కువ బాగా ఆడేవాళ్ళు. అయితే బ్యాచ్ దగ్గర ఈ బ్యాచ్లో మస్తమైనటువంటి స్థితి బాగా ఇంకోవడం జరిగింది. అది ముందు కూడా ఇబ్బంది భావించలేదు. ఎందుకంటే స్టూడెంట్లు వాళ్ళకి ఆగిపోతే కాబట్టి ఆగిపోయింది. వాళ్ళ ఎగ్జామినేషన్ హాల్లో కూడా బుద్ధి మీద వేస్తే జీవనాల్లో బయట పర్మిషన్ తీసుకొని కింద అయిపోయింది ఎగ్జామినేషన్ బయట. కాబట్టి ఆ కోర్స్ అన్ని వస్తూ ఉంటాయి. అవన్నీ కావాలి. పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు మీరు? ఫస్ట్ గెట్ టుగెదర్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు?
అందరినీ పరిచయం పూర్వ విద్యార్థులను కలుసుకోవాలి, అందరూ కలుసుకొని ఎంజాయ్గా తినేసి వెళ్ళిపోవడం కాదు. మాట్లాడుకోండి, పరిచయాలు, అనుభవాలు సార్. మీరు ఒక పేపర్ తీసుకొని మీరు మీ ఫోన్ నెంబర్స్ మీరు ఏం చేస్తున్నారు మీ వృత్తి అండి ఇది తీసుకోండి. అలాగే మీకు బ్యాంకు లాగా సేవింగ్ చేసుకోండి. రోజుకి నెలకు 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ తీసుకోండి. ఆ బ్యాంక్ చేసినటువంటి అమౌంట్ మీ బ్యాంక్తో వాళ్ళ అవసరానికి ఉపయోగపడుతుందిగా ఒక ప్రజలతో ఏర్పడింది. దాన్ని ఉపయోగించుకోండి. వాళ్ళ అవసరాలు ఏమిటో తెలుసుకోండి. నేను అవసరం అంటే ఆ వాట్సాప్ బ్యాచ్లో నాకు ప్రాబ్లం ఉందని చెప్పండి. దానికి ఎవరో స్పందించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిషియన్ విధిస్తున్నాడు, ఎలక్ట్రిషియన్ మీకు అవసరమైంది, వాళ్ళ ద్వారా ఎలక్ట్రిషియన్. అలాగే స్కూల్లో చదువుకోలేదు, స్కూల్లో అవసరమైంది, దానికి మీరు అందరూ ఉంటుంది, ఎలక్ట్రిషియన్ అవసరం ఉంటుంది, ఇంకోటి డేలర్ అవసరం అవుతుంది, స్కూల్లో మళ్ళీ నిలబెట్టుకోవాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి స్కూల్లో అవసరమైతే మనమంత స్థాయిగా అలాగే మన పరిస్థితి వాదనగా ఉండాలి. సమాజంలో ఉన్నాం కాబట్టి మన సమాజంలో అనుభవం ఉన్నాం కాబట్టి అందరి గౌరవంగా పోవచ్చు. మన తెలిసిన వాళ్ళకైనా కలిసి సహాయంగా కొంత టైం కానీ కొంత మన వచ్చేటువంటి అనుభవం కానీ కలిపేమని సహాయపడాలని అలాగే తయారు చేయగలిగారు. 5 మందిలో ఒకరైనా తయారవుతారు. 5 మందిలో 10 మంది ఎక్కువ మంది 5 మంది చాలా బాగా చూసుకుంటూ ఉంటాం. ఆర్ట్స్లో మాత్రం స్టేట్ లెవెల్ ఆర్ట్స్కి కానీ వాళ్ళు మాత్రం ఎడ్యుకేషన్ మాత్రం ఆగిపోయింది. ఈరోజు మా స్కూల్లో 532 స్కోర్ ఇచ్చింది. స్కోర్ కూడా స్టేట్ సెకండ్ వచ్చింది. ఆ స్కోర్ అమ్మాయి ఉపయోగపడింది. న్యూస్ ఫీల్డ్లో కూడా జాయిన్ అవుతుంది. సైలెన్స్ ఇంకా ఉంది. ఆ స్పోర్ట్స్ అలా ఆగిపోయింది. ఎడ్యుకేషన్ కొంచెం ముందుకు వచ్చిందంటే అది వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ అలా ఉపయోగపడేదని చాలాసార్లు బాధపడుతూ. అలాగే మీ పేరెంట్స్ విషయాలు వస్తాయి. మీ పేరెంట్స్ ఎలా ఉంటారంటే పంపించేటప్పుడు ఒక పిచ్చి ప్లేస్ వస్తూ ఉన్నారు అనుకోండి, 250 రూపాయలు పెట్టి బిర్యానీ తినాలనుకుంటాం. ఆయన 250 రూపాయలు నేను ఒకటి చేస్తే చికెన్ తీసుకోబోతున్నా 19 రూపాయలు పెంచలేదు చెప్పని ఆలోచన చికెన్ తీసుకొస్తాను. పేరెంట్స్ అలా సాటిస్ఫై చేసి మేము చదివిస్తా పోషణ చేస్తా ఉంటాం. ఇప్పుడు మీరు కూడా పోషణ చేసే స్థితిలో వచ్చింటారు. కాబట్టి మీ పిల్లలు పెట్టే స్థితిలో కూర్చుంటారు. ఆ సాటిస్ఫై ఏంటంటే మీరు చదువుతారు. మీకు సాటిస్ఫై చేసి తీసుకుంటున్నప్పుడు అలాగే మీ పేరెంట్స్కి వృద్ధాప్యంలో కూర్చుంటారు. ఆల్రెడీ 60, 40, 50 ఆ ఏజ్ కూర్చుంటారు. వాళ్ళు రెగ్యులర్గా కష్టపడుతుంది. వాళ్ళకి ఏమవుతుందండి అర్థం అయినా సరే అలాగే వైఫ్ మనకు అందుకొని వచ్చినప్పుడు ఆ వైఫ్ మనం వాళ్ళందరూ చేసుకుంటాం వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ కాకుండా అలాగే మన పేరెంట్స్ కూడా వచ్చేటువంటి ఆడమ్మాయి మన ఇంట్లోకి వచ్చింది కదా ఆ పిల్లవాడిని కూడా భావిస్తున్నాడు. అంటే కొత్త పేరెంట్స్ కానీ ఇంపార్టెంట్ పేరెంట్స్ కానీ భావిస్తున్నాడు. సమాజం ఎలా అయిపోయిందంటే దాన్ని చేస్తే ప్రదర్శనలో వేసేస్తే ఆ వరకు వాటిని తీరిపోయింది అనుకుంటాం. అంటే ఎంప్లాయీస్ ఎక్కువ ఎంప్లాయీస్ కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉన్నా కూడా కొంత టైం వచ్చేసి ప్రేమ మాట్లాడితే చాలా సంతోషపడతారు. వాళ్ళకి ఆ వయసులో అర్థం కావాల్సింది లేదు. కాబట్టి మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ పిల్లల్ని మంచి విద్య అందించండి. విద్య అనేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ అంటే చీప్గా చూడమాకండి. మేము మీకు సరిగ్గా చెప్పలేదంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా సరిగ్గా చెప్పలేదంటే నా పిల్లలకు మీకు తెలుసు. నా పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నాను. ఈరోజు కూడా చదువుకుంటూ ఉన్నారు. డిగ్రీ ఒక బీఈడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళకి సమానంగా పోటీ కూడా చదువుకుంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి టీచర్స్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ క్వాలిఫైడ్ టీచర్స్ అందరూ బిఎస్సీ పెట్టి అందరూ రాసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న తర్వాత మీరు కరెక్టే ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తారు. ఆ విషయాన్ని మీరు గుర్తించుకోండి. సబ్జెక్ట్ రాబట్టుకోండి కానీ పిల్లవాడి ప్రేమతో టీచర్లు ప్రయత్నం చేయవాలి. అంటే మీ పిల్లల దోస్తులు కొడతా ఉంటారు. బైబుల్ పట్టు చేస్తే చదువు రాదు. అభ్యాసము కొట్టినప్పుడు ఎందుకు కొట్టావు అనుకోండి. ఎందుకు కొట్టావా సార్ నాకు ఇంట్లో అడగాలి. అడిగినప్పుడు అక్కడ సమాధానం తీసుకోండి. నువ్వేం చేయకపోతే కొట్టారా చెప్తున్నాను. నా అబ్బాయి ఏ రోజు నాకు కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే కొట్టడం చెప్పగానే నేను నాకు చేస్తాను. నువ్వేం తప్పు చేయకపోతే టీచర్స్ కొట్టాలని చెప్పాను. అందుకే నాకు ఏ రోజు కంప్లైంట్ చేయాలి. టీచర్స్ నాతో పనిచేసేవాళ్ళు మీ కూడా ఈరోజు కొట్టేవాళ్ళు కొట్టే సార్ ఏదో కంప్లైంట్ తీసుకొస్తారు. వచ్చినప్పుడు
తల్లిగా ఆ మనసు బాగా తెలుసుకుంటాయి. ఆ పొట్టిడాలి ఇది బాగా చేస్తారు. అంటే మా దేవుడు ఒక వైపు అంటాము వాళ్ళ కొట్టి బాగా వాడు సపోర్ట్ తీసుకోవాలి కడిగా చూడాలి వాడి కోసం కడిగా రావాలి వచ్చి సంస్థలో మాట్లాడి కానీ పిల్లవాడు ముందుగా నీ బుడి బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది. నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థన గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. నింగి నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో. ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో. గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము. స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము. ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము. అందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా. భవిష్యత్తు దారై మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. భోజనాల టైం కనిపిస్తున్నారా అందరూ? ముందు అనితండి మా చెల్లి సిస్టర్. ఇదిగో ఈ అమ్మాయిని చూడండి బాగా. ఇదిగో సునంద అమ్మాయి. వీళ్ళు కదులుపాడని దూరంగా వచ్చేసారు వీళ్ళు. ఇదిగో